సింగం మధుసూదన్ రెడ్డి గారు. ఆర్థిక బిల్లులు ఎక్కువై ప్రెషర్ వలన వర్క్ మీద ఫోకస్ చేయలేకపోతున్నాను. అందుకని ఒక 3 మంత్స్ బయటికి వెళ్లి ప్రశాంతంగా పని పూర్తి చేసుకొని రావడం ఎంతవరకు సమంజసం? డెఫినిట్‌గా అది చెయ్యొచ్చు. చెయ్యకపోవడానికి అందులో ఇబ్బందేమి లేదు గానండి. దానివల్ల మీరు కోల్పోయే అంటే ఒక సమస్య సాల్వ్ చేయబోయటం అంటే ఒక సమస్య సాల్వ్ చేయటము షుడ్ నాట్ లీడ్ టు 10 సమస్యలు. నేనేమంటే ఒక సమస్యకి పరిష్కారం మరిన్ని సమస్యలకి మూలం కాకూడదు. ఇప్పుడు మీరు చెప్తున్న విషయం ఇప్పుడు ఉన్న రన్నింగ్‌లో ఉన్నటువంటి ఈ విషయాన్ని వదిలిపెట్టి బయటికెళ్ళి మీరు 3 నెల్లో, 6 నెల్లో బయట పని చేసి ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకుందాం అనుకుంటున్నారు. కానీ సాల్వ్ చేసి ఈ 3 నెలలు, 6 నెలల్లోపు ఇక్కడ ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో మరిన్ని సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి ఇన్ జనరల్‌గా. సో, అది మీరు డైరెక్ట్‌గా అడగలేదు, ఇండైరెక్ట్‌గా అడిగారు కాబట్టి నేను చెప్పగలిగింది ఏంటంటే, అది ఇక్కడ లోకల్‌గా అంటే మళ్ళీ మనం ఏదైతే వదిలిపెట్టి వెళ్తున్నారో అక్కడ మరిన్ని సమస్యలు జనరేట్ కాకుండా ఉండగలిగే సిట్యుయేషన్‌ని ఫస్ట్ క్రియేట్ చేసి మీరు వెళ్ళటం అనేది ఒక లెక్క. రెండోది ఇలా మీరు ప్రెషర్ ఎక్కువైంది కాబట్టి నేను బయటికెళ్తాను అని చెప్పి అన్నప్పుడు అంటే యూ ఆర్ రన్నింగ్ అవే ఫ్రమ్ ది ప్రాబ్లమ్స్ కాబట్టి మీకు ఎక్కడికెళ్ళినా ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రతిసారి ఈ పలాయనవాదం అనేది అంటే అక్కడి నుంచి పారిపోవటం అనేది, ఈ సమస్య నుంచి దూరంగా వెళ్ళటం అనేది అది ప్రతిసారి కూడా సాధ్యపడకపోయినప్పుడు ఆ స్ట్రెస్ మిమ్మల్ని శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా చాలా దారుణంగా దెబ్బతీస్తుంది. అంటే ఈ ఒకసారి మీరు చేస్తారా, చేయరా అనేది తర్వాత సంగతి గానీ, ఈ అలవాటు మటుకు లాంగ్ రన్‌లో మంచిది కాదు. దట్స్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు ఎక్స్‌ప్లెయిన్ యూ. ఇది మటుకు లాంగ్ రన్‌లో ఇట్స్ నాట్ ఎ రైట్ హ్యాబిట్. ఇట్స్ నాట్ ఎ గుడ్ హ్యాబిట్.